ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి ఇలా రండి. ఏంటి విద్య? మా వదినొచ్చింది. తోడుగా వీరేశం బాబాయ్ కూడా వచ్చాడు కదా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి విద్య. మావయ్య ఎక్కడున్నాడు? ఆ రూమ్ లో ఉన్నారు. పద వెళ్దాం. शेर सिंह शेखावत शेर सिंह शेखावत कबत शेर सिंह शेखावत शेर सिंह शेखावत शेर सिंह మావయ్య మావయ్య అరే నాది నీకి మావయ్య కాదిప్పుడు షకావత్ షేర్ సింగ్ షకావత్. ఏంటి బేటీ నవ్వు వస్తాయి నన్ను చూస్తుంటే? ఈ గెటప్ లో భలే ఉన్నారు బాబాయ్. శుక్రియా శుక్రియా. ఎదిగో మావయ్య, నువ్వు వచ్చి రాని హిందీలో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, దొరికిపోతావు. అవును బాబాయ్, మా వదిన గుర్తుపట్టేస్తుంది. అరే బేటీ మాది చూసుకుంటుంది జీ, ఫికర్ నకో. యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాయి, ఎరగా తీస్తాయి చూడు మళ్ళా. వెళ్ళు బాబాయ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. హమ్ జాతాయ్. ఎక్కడమ్మా నువ్వు చెప్పిన దావతు? దావత్ కాదు, షెకావత్. ఏదో ఒకట్లే. అరే సాబ్ మీది పని అయిపోయింది. అడ్వాన్స్ గా 2 కోట్లు తీసుకున్నాను. బ్యాలెన్స్ 3 కోట్లు ఇచ్చి డాక్యుమెంట్స్ తీసుకుపో. అదుగో ఆయనే షెకావత్. నే సాబ్, మా దగ్గర వ్యాపారం స్ట్రైట్ గా ఉంటది, పని పక్కాగా చేస్తాం. నమస్తే సింగ్ జీ. అరే పద్మాజీ నమస్తే నమస్తే, आइए आइए. 1 मिनट लाइन में ठहरो भाई, बैठिए. అరే పరేషాన్ నక్కో జీ, కాశ్మీర్లో ల్యాండ్ కొన్నా, కన్యాకుమారిలో సేల్ చేసినా చెల్లుతాయి. సెంట్రల్ మినిస్టర్ సైన్ చేసింది. చెప్తున్నా కదా, ఉంటా. అరే పద్మాజీ మీది టైంకి వచ్చాయి. మా టైం బాగుండాలంటే రావాలి కదా సింగ్ జీ. వీడు ఎవడు? వీరు అనాలి సింగ్ జీ. అరే సారీ సారీ భాయ్ సాబ్, మాది తెలుగు తక్కువ ఉంటది, అదే హిందీ అయితే ఎక్స్ప్రెస్ లా పోతూ ఉంటది. వద్దులే, మాది ప్యాసింజర్లా కూడా నడవదు. హిందీలో బూందిని ఏమంటారో కూడా తెలియదు. మావయ్యని షెకావత్ సింగ్ అని అనుకుంటున్నారు. గుర్తుపట్టలేదండి, ఒకసారి ఫోన్ చేయండి. एक मिनट. घनश्याम. మావయ్య త్వరగా మ్యాటర్లోకి రా, లేదంటే ఎక్కువసేపు మాట్లాడామనుకో ఎక్కడో ఒక చోట దొరికిపోతావు. అరే పోనీ బాబా, ఎంత అడిగింది? అరే 30 లక్షలు అడిగింది, అది చిల్లర మనకి ఇచ్చి పడేయ్. పద్మ, ఈడేంటి 30 లక్షల్ని సిల్లరంటున్నాడు? అంత డబ్బుందా? 100 కోట్లు కిందేసుకొని కూర్చునే రేంజ్. మరొక్కడే కూర్చున్నాడేంటి? అరే చూడు బాబు, మనకి బిల్డప్ వద్దు. మనకి 800 కోట్ల ఆస్తి ఉంది, బీవీకి 400 కోట్లు మూలుగుతుంది. ఎట్లుంటది? సింపుల్ గా ఉంటది. మనకి వ్యాపారం చేయాలా, షో వద్దు. సంజే? పద్మాజీ చాయ్ కాఫీ కుచ్? ఏమొద్దు. మీది ఏం తీసుకోదా? తీసుకున్నా మీ మాటలకి నవ్వొచ్చి కక్కొచ్చేలా ఉంది సింగ్ జీ. టీకే టీకే టీకే, చెప్పండి మాది మీకు ఏం హెల్ప్ చేస్తాయి? ఒకసారి ఫోన్. ఒక ప్రాపర్టీ అమ్మాలి. నాది కొంటుంది. కరెక్టే, కానీ ఆ ప్రాపర్టీ మీరు అమ్ముతున్నట్టు చూపించి మనం క్యాష్ చేసుకోవాలి.
డీల్ చేసినందుకు మీకు కమిషన్ కూడా ఇస్తాం. పద్మాజీ, నాది కమిషన్ కి కక్కుర్తి పడాద్. మరి దేనికి కక్కుర్తి పడుద్దో? దేనికి పడుతుంది చూస్తుంది, నీకంత ధైర్యం ఉంది. కోప్పడకండి సింగ్జీ. మా బాబాయ్ ఏదో తెలియక మాట్లాడారు. మీరు చేయి కూడా చాపరన్న విషయం మాకు తెలుసు కదా. సారీలే సింగ్జీ. ఠీకే ఠీకే, కథ ఏంటో చెప్పండి. మీ ప్రాపర్టీ ఒకటి అమ్మినట్టు చేస్తే మా ఆడపడుచు నిధి వాళ్ళు కొంటారు. ఈ పనైతే తర్వాత మీరు 25 ఎకరాల ప్రాపర్టీ కొనేలా మనం డీల్ చేసుకుందాం. అట్లా అన్నారు, బాగుంది. ఇది మ్యాటర్ అవతల పార్టీకి చెప్పారా? మనం డీల్ చేసుకుందాం. మనకంతా క్యాష్ కావాలని చెప్పమ్మా. సుబ్బు, మా వదిన ఫోన్ స్పీకర్లో పెట్టు. హలో వదిన, పక్కన ఎవరైనా ఉన్నారా? మా ఆయన ఉన్నారు. సుబ్బు కాదు, గణపతి గాని, శ్రీశైలం గాని, ఆ విద్య గాని ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరు. చెప్పొదినా. నేను బాబాయ్ అపర కుబేరుడైన షెకావత్ సింగ్ దగ్గరకొచ్చాం. షెకావత్ సింగా? ఆయనెవరు? 100 కోట్లున్నాయి సుబ్బు. అతను ఒక ప్రాపర్టీ అర్జెంటుగా సేల్ చేయాలంటున్నాడు. అంతా క్యాషే కావాలంట. అందుకే మనకి హాఫ్ రేట్కే ఇచ్చేస్తున్నాడు. ఇటీవమ్మా. రే సుబ్బు, చెప్పు బాబాయ్. ఇప్పుడు కొని రేపు అమ్మితే 2 లాభం రా. 5 కోట్లు పెడితే 10 కోట్లు అనుకో. అలాగే బాబాయ్. మేము రెడీ చేస్తాం. మీరు ఆ డీల్ వదలకండి మావయ్య. మంచిదమ్మా. నిధి, మీరు డబ్బు రెడీ చేసుకోండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అలాగే వదినా. మా నాన్న నాకు రాసిచ్చిన వాటా అమ్మైనా సరే అరేంజ్ చేస్తాం. పనైపోయినట్టే బాబాయ్. వాళ్ళ పని అయిపోయిందమ్మా. సరే సింగ్జీ, మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అరే, అర్ధ గంటలో రెడీ చేస్తుంది మాది. రేపు కలుద్దాం. ఓకే పద్మాజీ, నాకే ఎదురు చూస్తుంది. మంచిది. బాబాయ్, మొత్తానికి వీళ్ళు మన బుట్టలో పడ్డారు. వీళ్లే కదమ్మా, సుబ్బు వాళ్ళు కూడా వీళ్ళ మాయలో పడ్డారు. పడాలి. అప్పుడే వాళ్ళకి మత్తు వదిలించగలం. అవును రాలుడు, ఇదే మనకి మంచి ఛాన్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.